నేపాల్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించి ఈ వీడియోలో నేను చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈ నెల 4వ తారీఖున నేపాల్లోని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద బ్యాన్ విధించింది. ఇందులో ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, రెడ్డిట్, స్నాప్చాట్, లింక్డ్ఇన్ లాంటి సోషల్ మీడియా అప్లికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపుగా అమెరికాకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి నేపాలీ ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన ప్రారంభించారు. సెప్టెంబర్ 8వ తారీఖున అక్కడి పోలీసులు సైనికులపై రాళ్ల వర్షం కురిపించారు. అక్కడి హోమ్ మినిస్టర్ రమేష్ లేఖక్ని తరిమి కొట్టారు. ఫైనాన్స్ మినిస్టర్ ని పరిగెత్తించి బట్టలు ఇప్పేసి కొట్టారు. మాజీ ప్రధాని జూలానాథ్ ఇంటికి నిప్పు పెట్టి ఆయన భార్య రాజ్యలక్ష్మిని సజీవ దహనం చేయబోయారు. చివరికి ఆవిడ కాలిన గాయాలతో ఆసుపత్రిలో మరణించారు. మాజీ ప్రధాని ఇంటిని కూడా వదిలిపెట్టలేదు. అంటే అక్కడున్న ఏ రాజకీయ పార్టీ మీద వీళ్ళకి విశ్వాసం లేదు. అసలు ప్రజాస్వామ్యం మీదే విశ్వాసం లేకుండా పోయింది నేపాల్ ప్రజలకి. 2008లో రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చాక ఈ 17 సంవత్సరాల్లో 13 సార్లు ప్రభుత్వం మారిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఏ ఒక్క ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలు కంప్లీట్ గా పని చేయలేదని. నిజానికి కేపీ శర్మ ఓలీ మాత్రమే ఎక్కువ రోజులు పనిచేసినటువంటి ప్రధానమంత్రి నేపాల్ దేశంలో, అది కూడా 3 సంవత్సరాలు మాత్రమే. నిజానికి నేపాల్ ప్రజలు సాత్వికులు, కానీ ఇంతలా తిరగబడ్డానికి కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను బ్యాన్ చేయడం అన్న ఒక విషయం మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక అనిశ్చితి కూడా కారణం. నేపాల్లో అప్రాక్సిమేట్ గా 45% ఆఫ్ ద పాపులేషన్ 40 సంవత్సరాల కంటే లోపు ఉన్న వాళ్ళే. ఇందులో సంవత్సరానికి 8 లక్షల మంది ఆ దేశం వదిలి వేరే దేశాలకి ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. కానీ నేపాల్లో ఉన్న రాజకీయ నాయకులు, అంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ పిల్లల్ని ఫారెన్ లో చదివించుకుంటూ లగ్జరీగా పెంచుకోవడం, ఇవన్నీ గమనించిన నేపాలీ ప్రజలు నెపో కిడ్స్, నెపో బేబీస్ లాంటి హ్యాష్ ట్యాగ్స్ తో సోషల్ మీడియాలో రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, ప్రభుత్వ అవినీతిని ఎక్స్పోజ్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇది గమనించిన కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని, ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని ఇలాంటి కారణాలు చెప్పి ఆ 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని నేపాల్ గవర్నమెంట్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టింది. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని దానికి అంగీకరించకపోవడంతో వాటి మీద బ్యాన్ విధించింది కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం. దీనిని సహించలేని నేపాలీ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావడం, అల్లర్లు చేయడం, ఆందోళనలు చేయడం, ఎక్కడికక్కడ తగలబెట్టేయడము, మినిస్టర్స్ కనిపిస్తే వాళ్ళని కొట్టిపాడేయడము. దీంతో సెప్టెంబర్ 9వ తారీఖు కేపీ శర్మ ఓలీ ఆ 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద బ్యాన్ ఎత్తేశాడు. అలానే తన పదవికి రాజీనామా కూడా చేశాడు. చివరికి సైనిక సహకారంతో ప్రొటెక్షన్ తీసుకుని దుబాయ్కి పారిపోయాడు. ఇలా ఒక దేశ ప్రధాని తన దేశంలో జరుగుతున్నటువంటి అల్లర్లు తట్టుకోలేక తన ప్రాణ భయంతో వేరే దేశాన్ని పారిపోవడం అన్నది వినగానే మనకు వెంటనే బంగ్లాదేశ్ గుర్తొస్తుంది, శ్రీలంక కూడా గుర్తొస్తుంది. ఇక్కడే దీని వెనకాల కుట్రకోణం ఏమైనా ఉందా అని చెప్పి డౌట్ వస్తుంది. సోషల్ మీడియా మీద వేసినటువంటి బ్యాన్ ని ఎత్తేసినా కూడా ఇంకా ఆందోళనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? నిజంగానే కుట్ర ఉందా అన్న ఆలోచన వస్తుంది. నిజంగా ఇది పార్లమెంట్ భవనాన్ని, సుప్రీం కోర్టును తగలబెట్టేంత పెద్ద విషయమా? అసలు వీళ్ళ ఉద్యమానికి ఏ నాయకుడు లేకుండానే వీళ్ళు ఇంత ఉధృతంగా చేయగలిగారా? అసలు ఇంతమందిని రోడ్ల మీద తీసుకొచ్చింది ఎవరు అని చెప్పి చూస్తే సుదాన్ గురంగ్ అనేటటువంటి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు మనకు. ఈ సుదాన్ గురంగ్ అనేటటువంటి వ్యక్తి హమీ నేపాలి, అంటే వి నేపాలీస్ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి. నిజానికి ఇతనే జెన్ జీ ఏజ్ గ్రూప్ కి, అంటే 13 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే 1997 నుంచి 2012 ఈ మధ్యలో పుట్టినటువంటి వ్యక్తులందరినీ రోడ్ల మీదకి రమ్మని చెప్పి ఆహ్వానించాడు. ఇంకా చెప్పాలంటే స్కూల్ యూనిఫామ్ ఉన్నటువంటి పిల్లలు బ్యాగులతో సహా రోడ్ల మీదకి వచ్చారు. కేవలం ఇతను ఇచ్చినటువంటి పిలుపు దీనికి కారణం. ఈ బ్యాన్ ని లిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తున్నారు అంటే దానికి కారణం కూడా ఈ సుదాన్ గురుంగ్ అనేటటువంటి వ్యక్తి. ఈ అల్లర్లు ఆపడానికి ఇతను 4 డిమాండ్లు పెడుతున్నాడు. ఈ 4 కూడా నాన్ నెగోషియబుల్. ఇంకా దీని గురించి ఏం మాట్లాడకూడదు, ఆయన తను చెప్పింది చేయాల్సిందే అంతే. దీంట్లో ఫస్ట్ డిమాండ్ ఏంటి అంటే గవర్నమెంట్ రిజైన్ చేసేయాలి. గవర్నమెంట్ అధికారంలో ఉండడానికి ఎటువంటి మోరల్ రైట్స్ లేవు దానికి. రెండవది ప్రావిన్స్ మినిస్టర్స్ కూడా రిజైన్ చేసేయాలి. మూడవది ఈ నిరసనకారుల మీద షూట్అవుట్ చేసినటువంటి అఫీషియల్స్ ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. అంటే వీళ్ళ ఆందోళన చేస్తున్నటువంటి టైంలో పోలీసులు గాని, ఆర్మీ అఫీషియల్స్ గాని దాదాపుగా 20 మందిని చంపేశారు. షూట్ చేసి గాని, లాఠీ చార్జ్ తో గాని, రబ్బర్ లాఠీలతో గాని చంపేశారు. ఈ చంపేసిన అఫీషియల్స్ ని ఇన్వెస్టిగేట్ చేయాలంట. ఇకపోతే లాస్ట్ డిమాండ్, ఇదే ఇంపార్టెంట్ డిమాండ్. నేపాల్లో
ఇంటరీమ్ గవర్నమెంట్ ఒకటి ఫామ్ కావాలంట. ఆ గవర్నమెంట్ ని యూత్ నడిపించాలంట. యూత్ విల్ చూస్ క్యాపబుల్ క్యాండిడేట్. అంటే ఆ క్యాండిడేట్ ఎవరనేది కూడా యూతే చెప్పాలంట. మొత్తానికి యూత్ అందరినీ ఇతను అదుపులో పెట్టుకున్నాడని అర్థమవుతుంది సింపుల్ గా. అంటే యూత్ ని ఇతను వెనకాల పెట్టుకొని ఇతనికి ఎవరైతే కావాల్సిన వ్యక్తి ఉన్నాడో అతని ప్రైమ్ మినిస్టర్ కుర్చీలో కూర్చోబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు ఇతను. అతను ఎవరు అనేది కూడా డిసైడ్ అయింది. అది కూడా చెప్తా ఈ వీడియోలో. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు నేపాల్ లో ఉన్న ఏ రాజకీయ పార్టీ మీద వీళ్ళకి విశ్వాసం లేదు. కానీ ఒక ఎలక్టెడ్ మెంబర్ మీద మాత్రం విశ్వాసం ఉంది వీళ్ళకి. అతను ఎవరంటే కాఠ్మండు సిటీకి సంబంధించిన మేయర్. అతని పేరు బాలేంద్ర షా. నిజానికి ఇతను ఏ రాజకీయ పార్టీ నుండి ఎన్నిక కాబడలేదు. ఇతను ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్. అండ్ ఇతను కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాడు. ఈ బాలేంద్ర షా వయసు 35 సంవత్సరాలు. ఇతను కూడా ఇండియాలో చదువుకున్నాడు. అలా అని చెప్పి ప్రో ఇండియన్ అయితే కాదు. అసలు అతను కాఠ్మండు సిటీ మేయర్ కాకముందు ఒక ర్యాపర్. సో ఈ ర్యాప్ సాంగ్స్ పాడేటటువంటి వ్యక్తి ఈ సుదాన్ గురుంగుకి ప్రైమ్ మినిస్టర్ గా పనికొస్తాడు అనిపించింది. ఇప్పుడున్న ఈ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రో చైనా, అంటే చైనాకు అనుకూలం. ఇప్పుడు ఈ బాలేంద్ర షా ఉన్నాడు కదా, ఇతను ఇండియాకి వ్యతిరేకం. అలా అని ప్రో చైనా కూడా కాదు. అంటే ఎవరైండొచ్చు, అమెరికా మీద డౌట్ వస్తుంది. మరి ఇలాంటి నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి జెలెన్స్కీ కంటే ముందున్నటువంటి ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రో రష్యా. ఆ ప్రో రష్యన్ ప్రెసిడెంట్ వెళ్ళి ఇప్పుడు రష్యాలో తలదాచుకున్నాడు. జెలెన్స్కీ ప్రైమ్ మినిస్టర్ అయినాడు. మరి అంతకు ముందు జెలెన్స్కీ ఎవరు అంటే ఒక టీవీ కమెడియన్, అంటే టీవీ షోస్ లో కమెడియన్ గా పనిచేసేవాడు. ఇలా నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జెలెన్స్కీ సడన్ గా నాన్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ గా సెటిల్ అయిపోయినాడు ఉక్రెయిన్ లో. అంటే సిమిలారిటీ గమనించాలి మనం ఇక్కడ కూడా ఒక ర్యాపర్ ఇప్పుడు నేపాల్కి ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాడు. అంటే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా 99% కన్ఫర్మ్ అనుకోవాలి. ఇప్పుడు జెలెన్స్కీ కూడా ప్రో అమెరికన్, ప్రో యూరోపియన్ యూనియన్. అలానే ఒక దేశంలో ఆందోళనలు జరిగి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ని పడేసి అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గానీ ప్రెసిడెంట్ గానీ వేరే దేశాలకి ప్రాణభయంతో పారిపోవడం అనేది ఇది కొత్త ఏం కాదు. ఆల్రెడీ శ్రీలంకలో జరిగింది, బంగ్లాదేశ్ లో కూడా జరిగింది, పాకిస్తాన్ లో కూడా జరిగింది. కాకపోతే ఇమ్రాన్ ఖాన్ పారిపోలేదు. అక్కడ మిలిటరీ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు అతన్ని. మొత్తానికి రెజ్యూమ్ అయితే చేంజ్ అయింది, దాంట్లో డౌట్ లేదు కదా. పాపం ఈ ఇమ్రాన్ ఖాన్ మీద పెట్టిన కేసులు వింటే చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. అంత సిల్లి కారణాలతో అరెస్ట్ చేశారు అతన్ని. అలానే శ్రీలంకలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు, జనాలు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసి చివరికి అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు హెలికాప్టర్ వేసుకొని పారిపోయారు వేరే దేశాలకి. అప్పుడు అది చైనాకు అనుకూలంగా ఉండేది ఆ గవర్నమెంట్. అలానే బంగ్లాదేశ్ లో షేక్ హసీనా గవర్నమెంట్ కూడా చైనా కొంత అనుకూలంగానే ప్రవర్తించింది. బంగ్లాదేశ్ లో కూడా సేమ్ సిచ్యువేషన్, ఆందోళనలు చేయడం, గవర్నమెంట్ ని పడగొట్టడం. సో చివరికి షేక్ హసీనా తన ప్రాణభయంతో ఇండియాకి వచ్చి ఇక్కడ తలదాచుకోవడం. ఈ బంగ్లాదేశ్ లో అల్లర్లు స్టార్ట్ చేసింది కూడా ఒక స్టూడెంట్ యూనియన్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. అతనికి కూడా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. అండ్ అక్కడ ఉన్న 93 ఏళ్ల ముసలాయన మహమ్మద్ యూనస్ కి కూడా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. అతన్ని తీసుకెళ్లి పవర్ లో కూర్చోబెట్టారు. ఈ బంగ్లాదేశ్ కి గానీ శ్రీలంకకి గానీ చివరికి మళ్ళీ ఇండియానే దిక్కైంది. వీళ్ళకి ఆహార పదార్థాలు, ధాన్యాలు, బియ్యం ఇవన్నీ కూడా మళ్ళీ ఇండియానే సప్లై చేసింది. అండ్ ఈ బంగ్లాదేశ్ విషయానికి వస్తే షేక్ హసీనా ఒక కామెంట్ చేసింది అప్పట్లో. ఏదో ఒక ఐలాండ్ అమెరికా వాళ్ళు అడుగుతున్నారు, అది కనుక వాళ్ళకి ఇచ్చేసి ఉంటే నేను ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గా కంటిన్యూ అయ్యేదాన్ని అని. అంటే ఈ బంగ్లాదేశ్ లో జరిగినటువంటి అల్లర్ల వెనక అమెరికా హస్తం ఉందని చెప్పి ఇండైరెక్ట్ గా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు సేమ్ అదే ఫార్ములాని నేపాల్ లో కూడా వాడినట్టు మనకు అనిపిస్తుంది. అవే స్టూడెంట్ ప్రొటెస్ట్లు, ప్రైమ్ మినిస్టర్ దేశం వదిలి పారిపోయి తలదాచుకోవడం, రాజకీయ నేపథ్యం లేని ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ పదవిలో కూర్చునే అవకాశం, దీని వెనుక కూడా డీప్ స్టేట్ హస్తం ఉందేమో అని చెప్పి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అక్కడున్న నేపాల్ ప్రజలు ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్న విషయం వాస్తవం, దాంట్లో డౌట్ లేదు. కానీ దీనిని డీప్ స్టేట్ తనకు అనుకూలంగా మార్చుకుంది అన్నది అనుమానం. ఎందుకంటే మీరు ఆలోచించండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ పబ్లిక్ ప్రాపర్టీస్ ని డ్యామేజ్ చేసుకోవడం, పార్లమెంట్ ని, సుప్రీం కోర్ట్ ని తగలబెట్టడం, ఎయిర్పోర్ట్ ని తగలబెట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎవరైనా డ్యామేజ్ చేసుకుంటాడా? ఈ గొడవలు జరగక ముందు ట్రంప్ కొంతమంది టెకీస్ తో మీటప్ అయినాడు. ఫేస్బుక్, గూగుల్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి సంబంధించిన టెకీస్ ఉన్నారు అందులో. ఆ సీఈఓలని నువ్వెంత ఇన్వెస్ట్ చేస్తావు అమెరికాలో, నువ్వెంత ఇన్వెస్ట్ చేస్తావు అమెరికాలో అని చెప్పి అడుగుతున్నాడు. అని మనం చూసాం. అండ్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి సంబంధించిన సీఈఓలు కూడా నేపాల్ గవర్నమెంట్ తో రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి ప్రాబ్లం ఏంటి? వీళ్ళకి ఒక లోకల్ ప్రెజెన్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు, ఒక కాంటాక్ట్ పర్సన్ అపాయింట్ చేసుకుంటారు, అక్కడ ఉన్నటువంటి లోకల్ రెగ్యులేషన్స్ కి కట్టుబడి ఉండేలా చూసుకుంటారు. బ్యాన్ వరకు తెచ్చుకోవడం ఎందుకు? ఇలాంటివన్నీ కూడా డౌట్ పుట్టిస్తున్నాయి. దీని వెనకాల డీప్ స్టేట్ హస్తం ఉందా అని. కానీ పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ కి జరిగినటువంటి సంఘటనలు మనం చూసిన తర్వాత రేపొద్దున ఇదే సిచ్యువేషన్ ఇండియాలో కూడా తలెత్తుతుందా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కొంతమంది సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇంకా అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ట్వీట్స్. అండ్ ఈ గవర్నమెంట్ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో కూడా చాలా వరకు అల్లర్లు, ఆందోళనలు జరిగాయి ఇక్కడ కూడా. కానీ ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కావడంతో ఇక్కడ ఉన్నటువంటి వైవిధ్యం వల్ల ఈ చిన్న చిన్న దేశాలకు వచ్చినటువంటి పరిస్థితి ఇండియాకి రాలేదు. అండ్ అది జరగని పని కూడా. బట్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ కాన్స్పిరసీ.